ఇప్పుడు 'సలార్' ఓటీటీకి వచ్చేసింది కదా! దానిపైన అంటే ఇంత తొందర రావడానికి గల కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు తొందర అంటే ఎందుకు వచ్చిందో నాకు కూడా ఇప్పుడు కూడా అర్థమైతలేదు. హ్మ్. అసలు ఇంత ఫాస్ట్ అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ! నాకు ఫిబ్రవరిలో లేట్ వస్తది అనుకున్న చాలా మంది. ఎందుకంటే ఇంకోటి పెద్ద సినిమా 'డైనోసార్' సినిమా ఇంత ఫాస్ట్ రావడం అంటే షాక్. ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా ఇప్పుడు నమ్మశక్యంగా లేరు అసలుకి. ఆ! వచ్చిందంటే అసలు షాకింగ్. అసలు ఎప్పుడు కూడా రాలేదు ఇంత పెద్ద సినిమా ఇంత తొందరగా రావడము. బట్ ఏందంటే థియేటర్‌లో మిస్ అయినోళ్ళు చాలా మంది అయితే మళ్ళా 'డైనోసార్‌ని' ఒక్కసారి కాకుంటే 10 సార్లైనా చూస్తారు. ఇంకోటి ఐబొమ్మ మన నెట్‌ఫ్లిక్స్ కాకపోయినా వేరే అదర్ సైట్‌లలో కూడా అంటే పోయి అయితే చూస్తారు. ఆ! 'యానిమల్' దానికన్నా ముందొచ్చింది. అది ఇప్పటికి రిలీజ్ కాలేదు. హ్మ్. కానీ ఇది రిలీజ్ చేశారు. మరి ఏమన్నా అన్న చెప్తున్నా కదన్న డైనోసార్‌ని చూడాలని ఫ్యాన్స్ కూడా కొద్దిగా ఒకసారి దిల్‌కుష్ చేద్దామని అయితే నాకు తెలిసి ఇట్లా ఇచ్చిండొచ్చు మా హోమ్‌లీ ఫిలిమ్స్ వాళ్ళు. ఆ! బట్ ఏమో కాకపోతే కొద్దిగా లేటు అయింటే బాగుండేది నాకు కూడా. ఆ! ఇంకా కొద్దిగా థియేటర్‌లో కొందరు చూసేవాళ్ళు ఉండింటే ఇంకా కొన్ని కోట్లు కలెక్ట్ చేసింటే బాగుండేది. ఆ! బట్ పార్ట్ 2 మాత్రం ఇంకా తొందరగా ఇవ్వకూడదు. భారీగా అయితే ఉండాలని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. పార్ట్ 2 గురించి ఎక్స్‌పెక్టేషన్స్ ఏమంటారు మరి? పార్ట్ 1 అయితే ప్రశాంత్ నీల్ కొద్దిగా డిసప్పాయింట్ చేసిన ప్రభాస్ వల్లనే చూసినాము. బట్ ఎలివేషన్స్ ప్రభాస్ అన్న మాత్రం అసలు ఏమైతే బోర్ కొట్టలేదు. బట్ ఉగ్రం స్టోరీ యాజ్ అంటే చూసినప్పుడు అలా అనిపిస్తుంది తప్ప పార్ట్ 2 మాత్రము నెక్స్ట్ లెవెల్ చేస్తే ఇంకా మామూలు ఉండదు. ప్రభాస్ అన్న ఇప్పటికే తెలిసిపోయింది. గోల్ చేసిన వాళ్ళు కూడా. బట్ అన్న లుక్ కానీ అన్ని కట్అవుట్ చాలా అది. కట్అవుట్ ఒక్కటి చూసి కొన్ని అమ్మాయిలు చూడనట్టు అన్న నా థియేటర్ లో ఒక స్క్రీన్ చూస్తే చాలు. నైట్ కూడా నేను తెలుసా నెట్ఫ్లిక్స్ తీసుకొని మరి నేను నైట్ స్టేటస్ లో పెట్టినాడు మళ్ళీ చూసిన. నేను ఎన్నిసార్లు చూసాను సలా 4, 5 సార్లు ఎక్కువనే చూసినాను. మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో కూడా చూసినాను నైట్ మేల్కొని మరి. అది సో ఓటీటీ పరంగా సక్సెస్ అంటారా? అన్న ఇప్పుడు చూస్తున్నావు కదా నేను మర్చిపోయినా సారీ. ఓటీటీ అయితే రికార్డు బ్రేక్ చేస్తుంది. ఇంకా రేపు ఇవాళప్పుడు కల్లా షేక్ అసలు ఇప్పుడు మొత్తం ఆ నెట్ఫ్లిక్స్ క్రాస్ అయ్యే సిచ్యువేషన్. ఎందుకంటే మామూలుగా లేదు మొత్తం మేల్కొని మరి చూస్తున్నారు. నిజంగా అయితే మస్తు ఉంటుంది. థ్యాంక్ యూ అన్న.